జై హింద్, వందే మాతరం. నేను మీ సత్యనారాయణ గాజంగి, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్, శ్రీమద్ భగవద్గీత భక్తి ధార్మిక ప్రచారక్ అండ్ స్టోరీ టెల్లర్. సాగర హృదయం అంటే సాగరమంతా హృదయం కలవారు అని నేను ఒక వ్యక్తిని పరిచయం చేద్దామనేసి ఈరోజు స్టోరీ చేశాను. అంత పెద్ద హృదయమా, అంత విశాల హృదయమా, అంత మంచివారా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అవును, కేశవచంద్ర విద్యాసాగర్ అని వంగదేశంలో గొప్ప సంస్కర్త. వారు చాలా మంచివారు. అయితే ఒకరోజు తన యొక్క నౌకరు తనకు ఒక మెట్ల మీద నిద్రపోతుండడం చూశాడు. వారి చేతిలో ఉత్తరం ఉన్నది. అంటే వారు ఉత్తరం ఇవ్వడం కోసము కేశవచంద్ర గారి దగ్గరికి వస్తూ ఉంటుంటే కేశవచంద్ర గారు లోన ఏదో రాసుకుంటూ ఉంటుంటారు. యజమానిని డిస్టర్బ్ చేయొద్దు అనే ఉద్దేశం కొద్దీ వారు పని అయినాక ఇద్దామనేసి తన నౌకరు ఏం చేస్తాడంటే ఆ ఉత్తరం పట్టుకొని మెట్లక్కడ అట్లానే ఉంటాడు. ఉండేసి అలసిపోయిన వ్యక్తి అలానే మెట్ల మీద కూర్చొని ఉండేసి నిద్రపోతుంటుంటారు. కాసేపటికి కేశవచంద్ర గారు చూస్తారు, అది గమనిస్తారు. ఇదంతా జరిగిన సంఘటన వారు ఇలా అయ్యింది అని చెప్పేసి కేశవచంద్ర గారు ఏంటంటే గంధపు చెక్కలతో చేసిన విసనకర్రతోని తను నౌకరుకు గాలి విసురుతుంటుంటారు. చక్కగా ఆ గాలి విసురుతున్న యజమాని నౌకరుకు తెలియదు. నౌకరు ఎన్నో సేవలు చేసే అతను అలా ఒకరి చేత సేవ చేయించుకుంటున్నాను అనే భావన వారికి తెలీదు. వారు చక్కగా నిద్రపోతుంటాడు. నెమ్మదిగా ఆ గంధము సంబంధించిన విసనకర్ర కనుక మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. చక్కగా తీరంలో గాలిలాగా వస్తూ ఉంటుంటే హాయిగా నిద్రపోతుంటుంటాడు. తన యొక్క మిత్రుడు చూస్తాడు సాగర్జీని. ఏమి మీరు అలా చేస్తున్నారు, నాకేమీ నప్పలేదు మీరు చేసిన పని అని చెప్పేసి అంటారు. అంటే ఎందుకు మిత్రమా మీరు అలా అంటుంటారు అంటే, ఒక మామూలు నౌకరికి మీరు సేవ చేయడం ఏంటి అని చెప్పేసి అంటారు. ఒక 10 రూపాయలు సంపాదించే వ్యక్తికి, నెలకు 10 రూపాయలు సంపాదించే వ్యక్తికి మీరు సేవలు చేయడం ఏంటి అంటారు. దానికి వారు విద్యాసాగర్ గారు ఏమంటారంటే, ఒకప్పుడు మా నాన్నగారు కూడా నెలకు 10 రూపాయలు సంపాదించే వ్యక్తి. ఒకరోజు రిక్షా నడుపుతూ వెళ్ళి వారు అలసటగా కింద కూర్చోడమే కాదు, వారు సొమ్మసిల్లి పడిపోతారు. అంటే వారు శ్రమ ఎక్కువ వేసేసి అలసట కొద్దీ పడుకుంటారు. ఆ దారిలో వారికి ఇట్లా చెమట వస్తుంటుంటే ఆ దారిలో వెళ్ళే వ్యక్తి, అయ్యో వీరు అలసిపోయి పడుకున్నారే అని చెప్పేసి పడుకున్నారు అని చెప్పి వారికి విసనకర్ర పట్టి గాలి వీల్చడం ప్లస్ వారికి నీళ్లు తాగించడం వల్ల వాళ్ళ నాన్నగారు చక్కగా నిద్రపోయారు. నేను ఈరోజు మా నౌకరికి నేను విసనకర్ర విసిరి వారికి నేను సేవ చేస్తున్నానంటే వారిలో మా నాన్నగారిని చూస్తున్నాను అని చెప్పేసి ఎంతో వినమ్రతగా చెప్తారు. విద్యావేత్త, సంస్కర్త అయినటువంటి సాగర్జీ యొక్క హృదయం ఎంత మంచిదో చూడండి. ఆత్మావత్ సర్వభూతాని, సర్వభూతాలలో భగవంతుడి ఆత్మను దర్శించడమే కదా నిజమైన మానవత్వం అంటే. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇలా కేశవచంద్ర విద్యాసాగర్ లాగా మన యొక్క మనసును కూడా చక్కటి మానవత్వంతో, విలువలతో కూడి అన్ని ప్రాణులలో ఆ భగవంతుడే, సర్వేశ్వరుడే, ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అని చెప్పేసి మనము తలుచుకుందాము. అంతటి సాగరమంతా హృదయము మనలో కూడా నిగూఢంగా ఏర్పరచుకుందాము. జై హింద్, వందే మాతరం. నేను మీ సత్యనారాయణ గాజంగి, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్, శ్రీమద్ భగవద్గీత భక్తి ధార్మిక ప్రచారక్ అండ్ స్టోరీ టెల్లర్. నా
ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మోరల్ స్టోరీస్ కోసము ఈ పిల్లలకు మీరు పంపించండి. తెలిసిన వాళ్లకు మీరు చెప్పండి. జై హింద్, వందే మాతరం.